కొడగు మైసూరుకు 100 కిలోమీటర్లు అనగా 62 మైళ్ళ దూరంలో కొడగు ఉన్నది. పశ్చిమ కనుమలలోని ఫోర్ అటవీ ప్రాంతాల మధ్య అద్భుతముగా కొలువై ఉంటుంది. కొడగు జిల్లా లేదా కూర్గ్ కొత్తగా ఏర్పడిన 1956లో కర్ణాటక రాష్ట్రంలో విలీనమయ్యే వరకు స్వతంత్ర రాష్ట్రంగా ఉన్నది. మడికేరి లేదా మెర్కార జిల్లా ప్రధాన కార్యాలయము 1500 మీటర్లు అనగా 4921 అడుగులు సముద్ర మట్టానికి పైన మరియు చుట్టుప్రక్కల కాఫీ, నారింజ తోటలతో చుట్టూ ఉండి ఒక మనోహరమైన కొండ పట్టణం మరియు కొడగును చూడటానికి అనుకూలమైన ప్రదేశం. మడికేరి ఒకప్పుడు హిందూ లింగాయత్ రాజుల రాజధాని. వీరు 1600 సంవత్సరముల నుండి 200 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. టిప్పు సుల్తాన్ అధికారాన్ని స్వాధీనం చేసుకున్న కొద్ది కాలం మినహా పట్టణం మధ్యలో ఉన్న కోట 1812లో 3వ లింగాయత్ రాజుచే నిర్మించబడినది. దాని రాతి ప్రాకారాలలో లింగాయత్ పాలకుల యొక్క సాధారణమైన ప్యాలెస్తో పాటు ఆలయము, పాత చర్చి, ఒక మ్యూజియము మరియు చట్టపరమైన జైలు ఉన్నవి. ప్రసిద్ధి చెందిన ఓంకారేశ్వర శివాలయము కోటకు తూర్పు వైపున ఉన్నది. 1820వ సంవత్సరంలో లింగరాజు II నిర్మించి విష్ణువుకు, శివునకు భక్తితో సమర్పించాడు. ఈ ఆలయ భాగము నల్ల గ్రానైట్తో సార్సేనిక్ స్టైల్తో చుట్టూ స్తంభాలతో గల వరండాలతో ఉంటుంది. వేరే గుర్తుంచుకోవలసినవి మడికెరలో రాయల్ సమాధులు, రాజా దొడ్డవీర అతని భార్య కుమారుడివి ఉన్నాయి. లింగరాజు II వీటిని ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్తో ఉల్లిపాయల షాపులో పనిచేయబడి ఉంటాయి. మినార్లో ట్రేలిస్ వర్క్లతో ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. కొండలు చాలా పచ్చగా ఉంటాయి. భారీ వర్షాల తర్వాత బైక్లతో మడికేరి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబ్బే జలపాతం వరకు వెళ్తారు. నడక కూడా ప్రసిద్ధి చెందినది. అడవులు, కాఫీ తోటల గుండా ట్రెక్కర్లను తీసుకువెళ్తారు. కొడగు విశాలమైన కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందినది. దీనిని మొదటిసారిగా 19వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ వారు పరిచయం చేశారు. స్వాతంత్ర్యం తరువాత మధ్యలో కొడగు ప్రజలు తమ భూమిని తిరిగి కొనుగోలు చేశారు. అయితే ఇప్పటికీ అనేక ఎస్టేట్లు బ్రిటిష్ వాళ్ళ పేర్లను కలిగి ఉన్నాయి. కొడగు ప్రపంచంలోని అత్యుత్తమ తేలికపాటి కాఫీని ఉత్పత్తి చేస్తుంది. వాస్తవానికి ఇది కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ధనిక జిల్లా. ఎందుకంటే ఇది రాష్ట్రము నుండి కాఫీ ఎగుమతులలో ఎక్కువ భాగం ఎగుమతి చేస్తుంది. కాఫీ పొదలు, ఓక్ మరియు రోజ్ వుడ్ వంటి పెద్ద చెట్ల నీడలో నారింజ, మిరియాలు తీగలు, ఏలకులు పంటలతో మిశ్రమ ప్లాంటేషన్లతో పెరుగుతాయి. కొడగు ప్రజలు ఎంతో బాగా వారి పద్ధతులు పాటిస్తూ జీవిస్తారు.